మనం ఇప్పుడు కేజింబావు పిండి ఇది మొత్తం కేజింబావు పిండితో బూందీ మిఠాయి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ కేజింబావు పిండిని ఏమి నలకలు ఏం లేకుండా జల్లెడ పట్టించుకోవాలి, ఉండలు ఏం రాకుండా ఉండడం కోసం. దీనికి కేజింబావు పిండికి మనకి మొత్తం 2.5 kg బెల్లం పడుతుంది. తర్వాత చూపిస్తాను. ఇది జల్లెడ పట్టాక చూడండి, ఏం రాలేదు కానీ కొంచెం బరక వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఒక వేరే గిన్నెలోకి ఇంట్లో పోసుకొని కలుపుకున్నాము. ఒకసారి చూపిస్తాను. ఇది కేజింబావు పిండి చాలా అవుతుంది మిఠాయి. ఇంట్లో మనం ఏమి ఉప్పు కానీ ఏమి వేసుకునే పని లేదు. ఇదిగోండి, ఎంత కొంచెం సోడా ఉప్పు, తినే సోడా అది, ఇది వేసుకొని కలుపుకోవడం. పిండి ఎలా కలుపుకోవాలి అంటే చూపిస్తాను చూడండి. ఒక్కసారిగా మొత్తం నీళ్లు పోయకుండా కొంచెం కొంచెం కలుపుకోవాలి. మొత్తం ఒకసారి నీళ్లు పోసేసామనుకోండి, మనకు ఒకవేళ పిండి అటు ఇటు అయినా కూడా ఎప్పుడైనా తక్కువ నుంచి ఎక్కువకి కలుపుకోవాలి. ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది కేజింబావు శనగపిండి. ఇది మేము పచ్చిపప్పు మిల్లుకి పట్టించిన పిండి. ఈ కేజింబావు పిండికి మొత్తం బెల్లం 2.5 kg పడుతుంది. దీంట్లో ఏమేసే పని లేదు, ఉప్పు కానీ ఏమేసే పని లేదు. జస్ట్ మంచినీళ్ళు పోసుకొని ఇలా ఈ ప్యాటర్న్ చూడండి, దోశ ప్యాటర్న్ లాగా ఇలా కలుపుకోవచ్చు. మీ ఇళ్ళల్లో ఇదిగా ఉంటాయి, దీంతో కూడా కలుపుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. కానీ నాకు ఇట్లానే అలవాటు, అందుకని ఇలానే కలిపాను. ఉండలు లేకుండా కలుపుకోవడం. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇది ఒక 10 నిమిషాలు నానుతుంది. ఏదన్నా ఉండున్నా కూడా అది మెత్తగా అయిపోతుంది, కరిగిపోతుంది. ఈలోపు మనం దీనికి మొత్తం 2.5 kg బెల్లం పడుతుంది. ఈ కేజింబావు శనగపిండికి ఆ బెల్లాన్ని మనం పగలగొట్టుకున్నాం. ఇది మొత్తం 2.5 kg బెల్లము. ఇంకా చిన్నగా కూడా పగలగొట్టుకోవచ్చు. కానీ ఈ బూందీ చూసే లోపు కరుగుతుందిలే అన్నట్లుగా నేను కొంచెం పెద్దగా పగలగొట్టాను. ఒక 1/2 లీటర్ నీళ్ళు అయితే సరిపోతాయి. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే మనకు మళ్ళీ పాకు రావడానికి లేట్ అవుతుంది, పాకు ఉడికేసరికి లేట్ అవుతుంది. అందుకని నీళ్ళు కొంచెమే పోసుకున్నాము. మనము బూందీ దూసేసరికి బెల్లం మొత్తం కరుగుతుంది, అప్పుడు పాకు కొట్టుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకున్నాం. బెల్లం పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది బూందీ దూసే గంటె. ఇది మనము ఎప్పుడో ఒకసారి అంటే సంవత్సరానికి 2 సార్లు చేసుకుంటాము మేము. విడిగా కవర్లో చుట్టేసుకుంటే అవసరమైనప్పుడు మళ్ళీ తీసుకొని కడుక్కోపోయినా కూడా ఇలా శుభ్రంగా నీట్గానే ఉంది. నేనేం కడగలేదు, జస్ట్ తుడిచేసాను అంతేను. ఇలా దీంతో పోసుకోవాలి. పోసుకొని ఇలా బాల్ ఇచ్చుకోవాలి రేపు. దీంతోనేమో పోసిన బూందీ తీసుకోవాలి. ఈ చేయి కడుక్కోవడానికి నీళ్ళు. ఇవి దీనికి కావాల్సిన వస్తువులు. నూనె కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాం. నూనె వేయడంతోనే బూందీ పైకి వచ్చింది చూడండి. నేను అరిసెలు చేసేటప్పుడు నెయ్యి వేసాను కదా, అదే నూనె ఇది. కొంచెం బూందీ దూసేటప్పుడు నూనె కొంచెం కాగాలి. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇలా తీసుకొని ఇలా అంచు ఇలా తుడుచుకుంటే వారు పడకుండా ఉంటుంది. ఇలా వేసుకొని ఈ గిన్నెతోనే ఇలా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నైట్ అయింది కదా, అందువల్ల నాకు లైట్ వెలుతురికి
నీడ పడుతుంది, మీకు క్లియర్గా కనిపిస్తుందో కనిపించట్లేదు. త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి ఇంతంత పోయకూడదు. ఒకసారి మనకి బూందీ ఉడకడానికి స్పేస్ కావాలి. బాగా అలా ఉంటేనే. మనం సోడా ఉప్పు వేసాం కదా, సోడా ఉప్పు వేసేసరికి బాగా రౌండ్గా వచ్చింది బూందీ. మనకి ఏదన్నా ఇప్పుడు గట్టిగా వచ్చింది అనిపిస్తే ఇప్పుడు ఒక చుక్క నీళ్ళు పోసుకొని ఈసారి వాయికి కలుపుకుంటే బాగా వస్తుంది. మనకి ఇప్పుడు సరిపోయింది, బాగానే ఉంది. చూడండి బాగా రౌండ్గా వచ్చింది. లేదు మనకి ఏమన్నా గట్టిగా తోకల్లే వస్తుంది అనిపిస్తే ఈసారి వాయికి మళ్ళీ ఒక చుక్క నీళ్ళు పోసుకొని కలుపుకుంటే కరెక్ట్గా రౌండ్గా వస్తుంది. బూందీ ఎప్పుడు కూడా ఎక్కువ సెగతోనే ఉడకాలి, సిమ్లో పెట్టి ఉడికించడం అలా చేయకూడదు. అలా కొంచెం ఎర్రగా రానిస్తే మిఠాయి బాగా వస్తుంది. ఇక చూడండి బూందీ అలా ఎర్రగా రావాలి. అలా ఎర్రగా వస్తే ఇంక తీసేసుకోవచ్చు. మళ్ళీ రెండో వాయి వేసుకునేటప్పుడు అడుగు నుంచి ఇలా పిండి కలుపుకుంటూ వేయాలి. ఇంకొక టిప్ ఏంటంటే మనం వాయికి కూడా కొంచెం బూందీ తీసాక మళ్ళా ఒక్క నిమిషం అన్నా అట్లా నూనె కాగితే బూందీ బాగా రౌండ్గా వస్తుంది. కాగింది. ఇందాక కూడా ఫస్ట్ వాయి కాకుండా కొంచెం వేసాము. ఇది పెద్ద బాండి, ఎక్కువ నూనె ఉంది కాబట్టి చూడండి అన్నిట్లో కూడా కారుతుంది. మనకు బాగా సెగ వస్తుంది, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మనం ఎంత కష్టపడి చేస్తాం కదా ఆడవాళ్ళం పిండి వంటలు, కానీ పిల్లలు మన ఇంట్లో పెద్దవాళ్ళు తిని బాగుంది అంటే కష్టం మొత్తం మర్చిపోతాం కదా. ఇలా బూందీ తీసేటప్పుడు 2 గంటలు కావాలి. ఒక గంటతో అయితే లేట్ అవుతుంది. ఒక గంటతో తీసుకుంటూ ఇంకొక గంటలో వేసుకోవాలి. నూనె కాకుండా వేసామనుకోండి బూందీ చతికలు పడిపోతుంది. బాగా నూనె కాగిందనుకోండి ఇది అట్లా బాగా పొంగ వస్తుంది. బూందీ బాగా తేలుతుంది అంటే మరింత అవుతుంది బూందీ అని. చతికలు పడితే బూందీ మరింత కాదు కదా. అందుకే నూనె ప్రతి వాయికి కూడా 1 నిమిషం నూనె కాగిన తర్వాతనే బూందీ వేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు మీరు. కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా తేలిగ్గా చేసుకోవచ్చు అండి, చాలా తేలిక ఈ పండుగ చేయటం. కొంచెం టైం కేటాయిస్తే చాలు, నెల రోజులు చక్కగా తినొచ్చు ఇంటిల్ల పాది బూందీ మిఠాయి. ఇలా 1 గంటతో తీసుకొని వేరే గంటలో వేసుకున్నాం అనుకోండి కొంచెం లేట్ కాకుండా త్వరగా అవుతుంది. ఇక బూందీ మొత్తం దూసాక అప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి బూందీ ఏమైనా ఉండల్లాగా ఉంటే ఆ ఉండల్లో పెట్టుకుంటే నైట్ 9:30 దాటుతుంది. ఈ టైం మీకు ఏం కనిపిస్తుందో ఏంటో ఈ పక్కన పెట్టుకోవాలి. ఉండలేం లేవు. ఇక కేజీ బాతిక శనగపిండి కదా, ఆ కేజీ బాతిక శనగపిండికి దానికి డబుల్. మీరు అర్ధ కేజీ శనగపిండి తీసుకున్నారనుకోండి కేజీ బెల్లం వేసుకోండి. కేజీ శనగపిండి తీసుకున్నారనుకోండి 2 కేజీలు బెల్లం వేసుకోండి. నేనైతే కేజీ బావు శనగపిండి తీసుకున్నాను, అందుకనే 2.5 కేజీ బెల్లం వేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ దీన్ని కరగనిచ్చి వడపోసుకున్నాము, ఏమన్నా నలకలు అయి ఉంటాయేమో. చూడండి పాకు అవుతుంటే మనకి మంచి వాసన కూడా వస్తుంటది. ఈ పాకు ఎలా ఉండాలి అంటే మిఠాయి పాకు ఇంకా రావాలి మనకి. మిఠాయి పాకు వచ్చేసరికి గల్లు మనాలి. ఇది వచ్చేసరికి అరిసెల పాకు కన్నా ఇంకొంచెం ఉండాలి మనకి. గల్లు మనాలి,
ఏది ఇరగ తీస్తే అప్పడం వల్లన్నా ఇరగాలి, అప్పుడు మనకు కరెక్ట్ పాకు వచ్చినట్టు. ఇది మనకి ఇదైతే అరిసెల పాకు, ఇంకొంచెం ఉండాలి పాకు. ఇదిగోండి బజ్జీలు ఇటు ఆయన ఎక్కడ అనుకుంటున్నారా, ఇందాక బూందీ దూటి అయిపోయేటప్పుడు లాస్ట్లో కొంచెం ఉంటే పిండి, దాంతో బజ్జీలు వేసాము. ఈ పాక అయిపోయేలోపు మనము ఒక 1/2 కేజీ అట్లా శనగపిండి అయితేనేమో ఒక 2 ప్లేట్లకి నూనె అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మేమైతే మాత్రం ఇన్ని ప్లేట్లు కాదులే అని చెప్పి ఒక గోతం, అంటే మాకు పొలాలకి మందు కట్ల గోతాలు వస్తాయి కదా, ఆ గోతం ఒకటి శుభ్రంగా కడిగి జాడిచ్చి పక్కన వేసాను. ఆ గోతం మీద పోసేస్తాను నేనైతే. మామూలుగా ప్లేట్లో పోసుకునే వాళ్ళు అయితే ఈ పాక అయిపోయేలోపు ముందు ఆ ప్లేట్లకి నెయ్యి అప్లై చేస్తే త్వరగా రాదు, నూనె అప్లై చేస్తే కొంచెం త్వరగా వస్తుంది తీసుకునేటప్పుడు. అప్పుడప్పుడు బెల్లం కరిగిన తర్వాత పాకు వచ్చేది మనకు అర్థమవుతుంది కదా, అప్పుడు ఇలా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా కొంచెం ఉండాలి. ఇది అరిసెల ముదురు పాకు, ఇందాక గురించింది అరిసెలు కొంచెం లేబాగా పట్టుకుంటారు కదా, ఇది ముదురు పాకు. పాకు అయ్యేటప్పుడు కొంచెం సోడా ఉప్పు కనుక వేసుకుంటే మనం, చూడండి ఎంత చిటికెడు సోడా ఉప్పు కనుక వేసుకుంటే మిఠాయి తినేటప్పుడు నోరు కొట్టకపోకుండా స్మూత్గా బాగుంటుంది. ఈ టైంలో కొంచెం 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను అరిసెలు నెయ్యి కలిపిన నూనెలోనే బూందీ వండాను కాబట్టి నేను ఇప్పుడు నెయ్యి అయితే వేయడం లేదు. మామూలుగా అయితే ఈ టైంలో నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి పాకు చూపిస్తాను. ఇదిగోండి గల్లుమంటుంది, ఇది అసలు పాకు. చూడండి గల్లుమంటుంది, ఇలా గల్లుమంటే ఇది పర్ఫెక్ట్ పాకు అన్నమాట. ఇక మనకి పాకు రెడీ అయినట్టే. స్టవ్ ఆపుకుంటున్నాము. స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకొని బాగుంది పోసేసుకోవడమే. సగం పోసుకొని కలిదిప్పుకున్నాను. కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం అయిపోయింది. మొత్తం ఆ పాకులో కలిసేటట్టు కొంచెం ఫాస్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. మీకు ఎంత వీలైతే అంత గిన్నె కాలుతుంది చూసుకోవాలి. ఈ టైంలో ఏమన్నా గట్టి పడింది అనిపించింది అనుకోండి, కొంచెం సేపు ఒక్క నిమిషం సగం మీద పెట్టుకున్నా మళ్ళీ ఆ బెల్లం ఏమన్నా ఉంటే కరుగుతుంది. ఎంత చేతన వాళ్ళైనా కొత్తగా చేసుకున్న వాళ్ళైనా తేలిగ్గా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం అప్పుడు అలకరతో కొంచెం సద్రంగా వచ్చేటట్టు అనుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక గంట కూడా పనిలేదు, ఒక్క అరగంట చాలు.